అపోస్తులైన పౌలు గారు రాస్తుంటున్న మాట. ఇప్పుడు చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయము 4వ వాక్యం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ రాత్రి వాక్యమైన ప్రభు మనందరితో మాట్లాడునుగాక. అపోస్తులైన పౌలు ఇలాగ రాస్తున్నాడు రోమా సంఘానికి. దేవుని అనుగ్రహము, ఆమేన్, దేవుని అనుగ్రహం ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవుని అనుగ్రహము ప్రేరేపిస్తూ ఉంటుందంట, ప్రేరణ చేస్తుంది. దేవుని అనుగ్రహం అంటే కృప. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తూ ఉంటుందంట ప్రతి వ్యక్తిని ప్రేరేపిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి ఆ ప్రేరణను ఎరుగక, ఇది మారు మనస్సు కొరకు ప్రేరేపిస్తున్నాడు దేవుడు అని ఎరుగక, దేవుడు అనుగ్రహించే అనుగ్రహమును, దేవుడు ప్రేరేపించే ప్రేరణను, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఆమేన్. ఇక్కడ 4 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, దేవుని అనుగ్రహం, అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతమును. ప్రభు ఈ రాత్రి సహాయం చేయనుగాక. 4 విషయాలు కనపడుతున్నాయి. ఒక వ్యక్తి పట్ల దేవుని చిత్తమును చూడండి. ఒక మనుషుడి పట్ల దేవుని సంకల్పం. ఎందుకనంటే 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు తీర్పు తీర్చు మనుషుడా అని ప్రారంభం అవుతుంది. 2వ అధ్యాయం, తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనాను సరే నిరత్రుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. అపోస్తులైన పౌలు గారు రాస్తుంటున్న మాట. ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని అనుగ్రహము ప్రేరేపిస్తుంది, ప్రేరణ చేస్తుంది. దేవుని అనుగ్రహం ప్రతి వ్యక్తిని ప్రేరణ చేస్తుంది, మారు మనస్సు పొందుటకు ప్రేరేపిస్తుంది. ప్రేరణ జరుగుతుంది, ప్రతి వ్యక్తిలో ప్రేరణ జరుగుతుంది. దేవుని అనుగ్రహము మారు మనస్సు కొరకు ప్రేరేపిస్తుంటే ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తారంటండి. అర్థమవుతుందో లేదో స్తోత్రం చెప్పండి. దేవుని అనుగ్రహము మారు మనసు కొరకేమో ప్రేరణ చేస్తుంది. ప్రేరేపించేదేదో ఎరుగకుండా ఎందుకు ఈ ప్రేరణ ఒక ఆత్మీయుడిలో ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన తర్వాత
నీ లోపట ఒక ప్రేరణ జరుగుతుంది, ప్రేరేపించబడుతుంది. నీలో ఉన్న మనస్సాక్షి, నీలో ఉన్న మనస్సు, నీలో ఉన్న హృదయం, నీలో ఉన్న ప్రాణం, ఏదైనా నీలో ఒకటి క్రియ జరుగుతుంది నీకు తెలియకుండా. ప్రేరణ జరుగుతుంది. మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందని. ఇది మారు మనసు పొందుటకు ప్రేరణ జరుగుతుందని మనుషుడు ఎరగట్లేదంట. ఈ 2వ అధ్యాయం చదువుతుంటే తీర్పు తీర్చే మనుషుడు ఎవరికైనా తీర్పు తీరుస్తాడు. ఎలాంటిదైనా తీర్పు తీరుస్తాడు. మంచి అయినా చెడైనా తీర్పులోకి వస్తాడు, తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే మనుషుడు ఎవరైనా నిరత్తరుడై ఉన్నాడు. నిరత్తరుడంటే స్తోత్రం చెప్పండి. మనుషుడు, తీర్పు తీర్చే మనుషుడు నిరత్తరుడు. అతను ఏమైనా చేయగలడా? తీర్పు అయితే తీరుస్తాడు. నువ్వు ఇటు చెయ్యి, అటు చెయ్యి అంటాడు. తీర్పుల వరకు జరుగుతాయి, అతడేమి చేయలేడు, కానీ తీర్పులు అయితే జరుగుతాయి. ఎలాగంట, దేని విషయంలో నువ్వు ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలోనే నేరస్తుడుగా తీర్పు పొందుకుంటున్నావంట. ఆ తీర్పు ఒకళ్ళ మీద తీరుతున్నాం, అది తిరిగి మన మీదకే వస్తుందన్న సంగతి తెలియట్లా. నిరత్తరుడు అతడు ఏం చేస్తున్నాడో చేయగలడు. అతడికి ఏమి లేదు, అతడు ఏమి చేయలేడు కానీ తీర్పులు మాత్రం తీరుస్తాడు. తీర్పులు తీరుస్తాడు. తీర్పులు తీర్చటం తేలిక పని. తీర్పులు తీర్చటం తేలిక పని. అతడేమి చేయలేడు కానీ ఒక తీర్పు వచ్చింది, దాన్ని అమలుపరచలేడు. ఒక తీర్పు వచ్చింది, దాన్ని తప్పించలేడు. ఒక తీర్పు ఉంది, ఆ శిక్షకు తగిన రుసుము చెల్లించలేడు. ఒక తీర్పు ఉంది, దానికి కావలసిన వెలను కట్టలేడు, తప్పించలేడు, దాన్ని తాళుకోలేడు, ఏమీ చేయలేడు. నిరత్తరుడు. ఎవరికి ఎదుటివానికి ఏ తీర్పు తీరుస్తున్నాడు అదే తీర్పు మనకు వచ్చేస్తుంది, మీకు వచ్చేస్తుంది అని చెబుతూ దాని విషయంలో నీవే నేరస్తుడిగా తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుని తీర్పు ఉన్నది అన్న సత్యం ఉంది అని తెలుసుకోవాలంట. దేవుని తీర్పు ఉంది అన్న సత్యం తెలియాలి. దేవుని తీర్పు తప్పకుండా. ఎవరికి ఏ తీర్పు తీరుస్తున్నాం, ఏ తీర్పులో ఉన్నామో, ఎక్కడెలా ఉన్నామో, ఏ విషయాలు ఉన్నామో, ఏ ఏ ఏ ఏ పనులు ఉన్నామో, ఉద్యోగం అయితే ఉద్యోగం, కుటుంబం అయితే కుటుంబం, లేదు బిడ్డలైతే బిడ్డలు, పరిచర్యలు ఉంటాయి, సేవలైతే సేవలు. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎట్టుకుండా వెళుతున్నా తీర్పులు తీర్చే మనుష్యుడు, తీర్పు తీర్చే మనుష్యుడు, తీర్పు తీర్చడం అలవాటు అయిపోయిన వాడు, ఇతడు నిరత్తరుడే, ఏమి చేయలేని వాడే, కానీ తీర్పులే తీరుస్తున్నాడు, తీర్పులన్నీ తీర్చేస్తున్నాడు. ఆ తీర్పు తిరిగి అతని మీదకే వస్తుంది అన్న సత్యం ఎరగట్లేదు. తీర్పులు తీర్చటమే కాకుండా ఇందులోనంట ఈయన నేరస్తుడిగా ఉన్నాడంట. ఆ విషయంలో ఏ విషయం అవుతుందో నేరస్తుడిగా ఎంచబడుతున్నా అదేం తెలియనట్టుగా అట్టి కార్యాలే చేస్తున్నాడంట. అట్టి కార్యాలు చేయని వారి మీద దేవుని తీర్పును సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును కొందునని అనుకొందువా. ఆమేన్. ఏమన్నా అర్థమవుతుందో లేదో ఈ పూట. మారు మనసు పొందుటకేమో ఒక ప్రేరణ జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. మారు మనసు పొందమని ప్రేరేపణ నీలో మారు మనసు కలిగిన ప్రేరణ జరుగుతుంది. అన్నా, నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ లోపట దేవుని అనుగ్రహం, హల్లెలూయా, నా దేవుని అనుగ్రహం నీ మీద ఉండి నిన్ను ప్రేరణ చేస్తుంది, ప్రేరేపిస్తుంది. కానీ మనుషుడు ఎలా ఉన్నాడంట? తీర్పులు తీర్చే మనుషుడిలాగా ఉన్నాడు. తీర్పులు తీర్చటమే తేలికగా ఉంది.
తీర్పుల్లో గుండా వెళుతున్నాను అనుకుంటున్నాడు. తీర్చేశాను, ఏముంది చెప్పేశాను అనుకుంటున్నాడు. ఏ తీర్పు తీర్చావు ఆ తీర్పుకి నీవే నేరస్తుడిగా ఉన్నావు అన్న సంగతి కూడా గ్రహించట్లా. దేవుని సత్యమును ఉంది ఒకటి, దేవుని తీర్పు ఉంది అని ఎరగను కూడా ఎరగట్లా. నీవు ఇలాగూ చేస్తూ వెళుతున్నావు, దేవుని తీర్పు నీ మీదకు వస్తే నువ్వు తప్పించుకుంటావా? దాని నుండి తొలుగుతావా? కనుక దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరణ చేస్తుంది. హల్లెలూయా. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తున్నప్పుడు అది ఎరుగక మారు మనసు అనే దాన్ని, మారు మనసు కొరకు దేవుడు నన్ను ప్రేరణ చేస్తున్నాడు. నీలో ఉన్న దేవుని ఆత్మ, నీ మీద ఉన్న దేవుని కనికరము, నీ ఎడలున్న దేవుని దీర్ఘశాంతము, దేవుని కరుణ కటాక్షము మరి ఏదైనా నిన్ను ప్రేరేపిస్తుందంటే, నీ లోపట ఒక ఆశ ఆలోచన కలుగు చేస్తుందంటే, దానిని ఎరుగకుండా దేవునికి మనుషుడికి ఏది అనుసంధమైందో, దేవుడు దేని ద్వారా మేలు పొందుకుంటాడో దాన్నంట దీర్ఘశాంతమును, అనుగ్రహ ఐశ్వర్యమును, దేవుని సహనమును తృణీకరించేస్తున్నారంట. ఆమేన్. తృణీకరించేస్తున్నారు. తృణీకరిస్తే బైబిల్ చెబుతుంది మారు మనసు పొందుము. ఆమేన్. మారు మనసు పొందాలి. మారు మనసుకు తగిన ఫలాలు, మారు మనసు పొందాలి. సువార్తలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మారు మనసు పొందాలి. క్రొత్త నిబంధన సంఘం మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఇంకా మనసు మార్చుకోకుండా, మనసులో ఉన్న ప్రతి కల్మషము కడుక్కోకుండా, మనసులు అలాగే ఉంచుకుని మనం ఒకవేళ దేవుని సన్నిధిలో ఉంటామండి, కాదంటల్లా. దేవుని తోటలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని సముఖములో ఉంటాం, దేవుని పనిలో పరిచర్యలో ఉంటాం. సమస్తము దేవునితోనే మమేకమై ఉంటుంది. లోకములంటలా నేను గమనించాలి. నా ప్రియ సహోదరులారా, దేవునిలోనే ఉంటాం, దేవునితోనే ఉంటాం, దేవుని ఎడలో ఉన్నాం. అదే సహవాసము, సంఘముతో ఉంటాం, దేవుని బిడ్డలతో ఉంటాం, దేవుని తోటలో దేవుని పనిలో ఉన్నట్టుగానే ఉంటాం, ఇక్కడే ఉన్నట్టుంటాం. నీవు మారు మనసు పొందలేదా? మారు మనసు రాలేదా? మారు మనసు తగిన ప్రేరణ నీలో కలుగుతున్న మార్పు రాలేదా? బైబిల్ చెబుతుంది మారు మనసుల్లో పోయి భ్రష్ట మనసు వస్తుందంట. మారు మనసు అయితే, మారు మనసుకు నీకేం సహాయం ఉంది? దేవుని అనుగ్రహ ఐశ్వర్యం. మారు మనసు పొందటానికి దేవుని దీర్ఘశాంతం, మారు మనసు పొందటానికి దేవుని సహనము. నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు తొలగిపోయినా, ఎన్నిసార్లు యేసు క్రీస్తు నిబంధన రక్తాన్ని తృణీకరించిన, ఎన్నిసార్లు యేసు క్రీస్తును నిందిస్తూ ఉన్నా, నీ కొరకు వచ్చిన అదుగో సజీవుడైన దేవుణ్ణి యేసు క్రీస్తు వారిని నువ్వు దూషిస్తూ ఉన్నా, ద్వేషిస్తూ ఉన్నా, నువ్వు కొనియాడకుండా నీ మనస్సు దూరంగా ఉన్నా, నీ హృదయం దూరంగా ఉన్నా, అదుగో నా దేవుని సహనము. ఆమేన్. దేవుని సహనము. ఇంకెంతకాలం తృణీకరిస్తూ ఉంటావు దేవుని సహనాన్ని? దేవుని సహనాన్ని తృణీకరించేవాళ్ళు, దేవుని దీర్ఘశాంతమును తృణీకరించేవారు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం ఇది, అనుగ్రహ ఐశ్వర్యం. దేవుని అనుగ్రహం నీ దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు దగ్గరకు వచ్చావనుకో, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, లోబడిపోయావనుకో, దేవుడు నిన్ను దర్శించాడు, పశ్చాత్తాపడ్డావనుకో, నిజమే ప్రభువా పాపినయ్యా అని ఒప్పుకున్నావనుకో, ఒప్పుకోలుకు వచ్చావనుకో, అక్కడ అనుగ్రహ ఐశ్వర్యం నీకు దొరుకుద్ది. దేవుని కృపలో నీకు ఒక భాగ్యం దొరుకుద్ది. అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం దొరుకుద్ది. ఏ ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడో, ఏ ఐశ్వర్యం నీకోసం దాచి ఉంచాడో, ఏది నీ కొరకు సిద్ధపరిచాడో అది నీ కళ్ళు కనబడదు, నీ హృదయానికి నీ చెవులకు తెలియదు.
నీ చెవికి వినపడదు, కంటికి కనపడదు, నీ హృదయానికి గోచరం కాదు, అది మరుగైపోయి ఉంటుంది. నీవు అనుగ్రహంలోకి వస్తే అక్కడ ఐశ్వర్యం ఏదో నువ్వు కనుగొంటావు. నేత్రాలు తెరవబడతాయి. ఆమేన్. మనోనేత్రం వెలిగించబడుతుంది. వెలిగించబడితే క్రీస్తులో ఉన్న మాధుర్యం ఏంటో అర్థమవుతుంది. క్రీస్తులో ఉన్న సత్యం ఏంటో తెలుస్తుంది. యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం ఏమేందో మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి బైబిల్ చెప్తుంది, తృణీకరించుదువా, తృణీకరించుదువా. తీర్పులు తీర్చే మనుషుడిగా ఉన్నామా? తీర్పులు తీరుస్తూ తీర్పుతో పాటు వెళుతున్నాం. ఏ తీర్పు తీర్చామో అదే తీర్పుకి నీవు నేరస్తుడిగా ఉన్నావు. ఈ అధ్యాయంలో 2వ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు కదా, ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నా కావా. అట్టి కార్యములే చేస్తున్నావు కదా, తీర్పు తీర్చే కార్యాలే చేస్తున్నావు. కనుక 4వ వాక్యంలో దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది. ఆమేన్. ఒకసారి సామెతలు 22వ అధ్యాయం తీయండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం తీద్దాం. చూడండి, 22వ అధ్యాయం తీయండి ఎవరైనా. 22వ అధ్యాయము 17వ వాక్యం చూద్దామా. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలుగు చేయు తెలివిని పొందుటకు. ఆమేన్ చెబుదామా. పొందుటకు దేవుడు కలుగు చేసే తెలివేదో. అందుకనే మేము దావీదు ఒక ప్రార్థనలు అంటాడు, నేను పశుప్రాయుడునయ్యా, తెలివి లేదు నాకు, పశుప్రాయుడను, తెలివి లేని వాడిని. నీ వాక్యము వెల్లడైన వెంటనే తెలివి లేని వారికి తెలివిని జ్ఞానమును కలుగుతున్నాయి. కనుక చెవియొగ్గి జ్ఞానులు ఉపదేశం ఆలకించాలి. నేను కలుగు చేయు తెలివిని పొందుటకు మనస్సునివ్వాలి. హల్లెలూయా. మన ప్రభువుకి మనం ఇవ్వాల్సింది ఏంటిది? మనం ఏం చేస్తామంటే డబ్బులు ఇస్తాం, అంతేనా? డబ్బులు ఇస్తాం, మనం బియ్యం ఇస్తాం దేవుడికి. ఇంకేం చేస్తాం? బాగా పెరిగిపోయిన జుట్టు ఇచ్చేస్తాం. ఇక ప్రాణం మాత్రం ఏమో జుట్టు ఇచ్చేస్తాం. ఇంకేం చేస్తాం? కావాలంటే పండగ రేపు చీరలు పంచుతాం. ఇంకేం చేస్తాం? మనకు కలిగిందండి, ఇప్పుడు కలిగింది, కలిగిన వాళ్ళు కలిగినట్టు చేస్తూ ఉంటాం. ఎవరు కలిగింది? ఒకరు వెండి ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, వారికి కలిగింది వారు ఇస్తున్నారు. నేను కలుగు చేయు. ఆమేన్. చదవండి ఆ మాట. నేను కలుగు చేయు తెలివిని. ఆమేన్ చెబుదామా. ప్రభువు కలుగు చేసే తెలివి పొందుకోవాలంటే, ప్రభువైన దేవుడు కలుగు చేసే తెలివి, ప్రభువైన దేవునితో నడవటానికి కావలసిన తెలివి, ప్రభువైన దేవుని వెంబడించే తెలివి. ఆమేన్. ప్రభువైన దేవుని వెంబడించాలి, ప్రభువుతో సహవాసం చేయాలి, ప్రభువైన దేవుని కొరకు నేను నిలబడాలి. నేను, నా ఇంటివారు, నేను, నా పిల్లలు నా దేవుని కొరకు నిలబడాలి. నిలబడే స్తంభానికి తెలివి ఉందనుకో చక్కగా ఉంటుంది. తెలివి లేదు, తెలివి జ్ఞానం లేనిది ఒక జంతువు ఉంది బైబిల్లో. తెలివి లేదు, దానికి తెలివి పెట్టలేదంట దేవుడు. ఇక అంతే, తెలివి పెట్టలే దేవుడు. ఆలోచించండి. నేను కలుగు చేసే తెలివిని పొందుటకు మనస్సుని ఇవ్వాలి. నీ మనస్సు దేవునికి ఇవ్వాలి. ఆమేన్. నీ మనస్సు ఇవ్వాలి. ఇదిగో ప్రభువా, నా వెండి బంగారం కాదు దేవుడు కోరుకునేది, వెళ్ళగలిగినవి కాదు కోరుకునేది, నీకున్న పై రూపాన్ని కాదు ప్రభు కోరుకునేది. నీ మనస్సు దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకు? దేవుడు కలుగు చేసే తెలివిని పొందుకోవాలంటే అప్పుడు నువ్వు ఎవరు ప్రేరణ జరుగుతుందో నీకు అర్థమవుతుంది. మారు మనస్సు కొరకు ఎవరిని నువ్వు ప్రేరేపిస్తున్నారు? సాతానేం ప్రేరణ చేయడే. సాతాను మారు మనసు పొందమని ప్రేరణ చేయడు. నీ లోపల ప్రేరణ ఏంటి? ఎవరిని పాడు చేద్దాం, ఎవరిని నష్టపరుద్దాం, ఎలా ఏ మాట చెబితే ఎట్లా నడుస్తుంది,
ప్లానింగ్ అనమాట. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఎలా ట్రాప్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా నిలబడాలి, ఎలా ఉండాలి, ఎలా వెళితే మేలు కలుగుతుంది. ఇది మన ప్రేరణ అయితే మేలేం కలగదు. నీవు నన్ను ప్రేరేపించి గెలిచితివి. ఆమెన్. ప్రభు ప్రేరేపించాడా? ఆమెన్. ప్రభు గనక ప్రేరేపిస్తున్నాడా? ఇర్మియాను ప్రేరణ చేశాడు. ప్రేరేపణ కలిగింది ఇర్మియా పట్ల. ఇర్మియాను ప్రేరణ చేసి గెలిచాడు దేవుడే. అక్కడ ప్రభువుకు మహిమ రావాలి, ప్రభువైన దేవుని నామం ఘనపరచబడాలి, ప్రభువైన దేవునికి అక్కడ ఏదైనా దేవునికే మహిమ కలుగునట్లుగా ఉండాలి. ఘనత మహిమ మనకు కలిగేది కాదు, మనం కోరుకునేది కాదు. మనము దేవునికి ఇవ్వవలసింది ఏంటంటే మన మనస్సు తెలివి పొందుకోవాలంటే ఇవ్వాలి. ఈ లోకంలో జ్ఞానం కావాలి, ఈ లోకంలో తెలివి అన్నావా, వాళ్ళు దేవునికి ఎవరు మీరు చూడండి. ఈ లోకంలో జ్ఞానం కొరకు పరిగెడతాం, వాళ్ళు దేవునికి మనస్సు ఎవరు? నీ మనస్సు మన మనస్సు ఎలా ఉందో కదా. అందుకే పొందుటకు నీ మనస్సునిమ్ము, నీ అంతరంగంలో వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. ఆమెన్. అవి పోకుండా నీ పెదవుల మీద ఉండనివ్వాలి. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించుచున్నాను. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యముతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణం నీకు తెలియజేయుటకై ఆలోచన తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నీ కొరకు రచించి తిని. హల్లెలూయా. మనం తెలివి పొందుకోవాలంటే ప్రభువు కలుగు చేసే తెలివి. ఈ తెలివి ఇది లేక మనం దేవునికి అది ఇవ్వక ఏం చేస్తున్నామంటే మారు మనసుకు ప్రేరణ చేస్తున్నా దాన్ని ఏం చేస్తున్నామంటే తృణీకరించి. ఇప్పుడు చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది 4వ వాక్యంలో, ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. తృణీకరిస్తున్నాడు. ఇక దేని తృణీకరిస్తున్నాడు? దేవుని అనుగ్రహాన్ని, దేవుని సహనాన్ని, దేవుని దీర్ఘశాంతం, దేవుని అనుగ్రహ ఐశ్వర్యం, దేవుని అనుగ్రహంలో వచ్చే భాగ్యం, దేవుని యొద్ద నుండి దీర్ఘశాంతం. అబ్బా, దేవుడు దీర్ఘశాంతంగా ఉన్నారు. అదేగా కీర్తనలు మనతో మాట్లాడుతుంటుంది కదా. కీర్తనల అధ్యాయం చూస్తారా? 50వ అధ్యాయం చూడండి. పోనీ కీర్తనల అధ్యాయం తీయండి ఎవరైనా. 50వ అధ్యాయం తీద్దాం. 50వ అధ్యాయం 16, 17 వాక్యాలు చదువుతున్నప్పుడు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. భక్తిహీనులతో ఏం చెబుతున్నాడో చూడండి. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వంచెదవేమి? భక్తిహీనుల నోట దేవుని మాట ఉంటుందంట. భక్తిహీనులు చక్క చెప్తారంట దేవుని కట్టడలని. అమ్మ దశంభాగం కట్టుకుంటారా, భలే ఉంటుంది. గుడికి వెళ్ళంటారా, బాగుంటుంది. మా అక్కయ్య ఒక్క పూట గుడికి వెళ్దాం, భలే వెళ్ళిపోతున్నారు శనివారం అసలు. అరే 9 అవగానే వెళ్ళిపోతారమ్మా గుడికి. నువ్వు రావండి. నేను రాలేనులేగమ్మా, నువ్వు వెళ్ళవే, నా కోసం చెయ్యి. అబ్బాయి చెప్పు, జయరాజ్ అబ్బాయి చెప్పు, నా కోసం చేయమని. మోషే గారికి చెప్పు, అక్కడ ఉంటారే వాళ్ళందరికీ చెప్పు, నా కోసం చేయమని చెప్పు. నేను ఇంటికాడుండి సుట్టలు తాగుతుంటాను, ఇంటికాడుండి ఊసులు చెప్తా ఉంటాను చక్కగా. ఎట చెప్పు తెలుసా? ఎందుకు పోట్లాడుతున్నావు నువ్వు, ప్రార్థన చేసుకో అంటది. చక్కగా భలే చెప్పుద్ది సువార్త అక్కడ. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడి గుడికి వెళ్తున్నావుగా అమ్మా, వాటి చెయ్యి మాక. ఎక్కడ మారు మనసు తగినట్టు ఎక్కడ ఉండదు, కానీ సువార్త మాత్రం చెప్పుద్ది. దేవుని కట్టడలు వివరిస్తుంది. దేవుని కట్టడలతో పాటు దేవుని నిబంధన, దేవుడు దేనికి వాగ్దానం కొన్నాడో, ఏ మాట దేవుడు స్థిరపరుస్తాడో అవన్నీ పలుకుతుంటారంట. అయితే దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు.
దొంగను చూసినప్పుడు దీర్ఘశాంతం, దేవుని దీర్ఘశాంతం అంటే ధ్యానం చేస్తున్నాం చూడండి. దిద్దుబాటేమో అసహ్యం, దేవుని మాటలు వెనకకు త్రోసివేస్తాం 2, దొంగను చూసినప్పుడు ఏకీభవిస్తావు 3, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తున్నావు. తర్వాత 5వ మాట, కీడు చేయవలన నీవు నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపటము కల్పిస్తుంది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెబుతూ ఉంటావు. మళ్ళీ నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుతావు. ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు, తల్లి బిడ్డల మీదే. చెల్లి అట్టమ్మా, తమ్ముడు ఇట్టమ్మా, ఆడి చిన్నోడు మంచోడు కాదమ్మా, పెద్దోడికి ఎందుకు పెడుతున్నా, ఆడికి ఎందుకు ఇస్తున్నా, ఆ పిల్లని ఎందుకు పిలుస్తున్నా, ఆడికి ఎందుకు పంపాలి. తల్లి బిడ్డల మీదే, బయట వాళ్ళ మీద కాదు, తల్లి బిడ్డల మీదే. చూడండి, ఇక్కడ ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నా ఇట్టి పనులు నీవు చేసినందుకు నేను మౌనినై ఉంటిని. ఇందుకు నేను కేవలం నీ వంటి వాడవని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. హల్లెలూయా. ప్రభు అంట మౌనంగా ఉన్నారంటే ఏమో, మౌనంగా ఉన్నారంట ప్రభు. ఇన్ని విషయాలు జరుగుతున్నా నాలుగుతో, నోటితో, చేతితో, ఎక్కడెలా ఉన్నామో, ఎక్కడ కూర్చుంటున్నామో, ఎలా నడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నా దేవుడు మౌనంగా ఉన్నాడు. దీర్ఘశాంతం, దేవుని దీర్ఘశాంతమనే తృణీకరిస్తున్నారు. దేవుని దీర్ఘశాంతం, దేవుని దీర్ఘశాంతమును, దేవుని సహనమును తృణీకరించదవా అని చెప్పి ఆ కింద మాటలు చూడండి. 5వ వాక్యంలో, 2వ అధ్యాయము రోమపత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యంలో ఉంటుంది, నీ కాఠిన్యమును, మనుషుల్లో ఉన్నదంట చూడండి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆమె చెప్పమాకండి దానికి. అయ్యో చెప్పకూడదు నాయనా. ఒక మనుషుడు తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు తీర్చే మనుషుడు నిరత్రుడై ఉన్నాడు. దేని విషయంలో ఎదుటివాని తీరుస్తున్నాడో దాని విషయంలో నీవే నేరస్తుడిగా తీర్పు తీర్చుకుంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. తీర్పు తీరుస్తున్నాడు, దేని విషయంలో ఉన్నాడో ఆ విషయంలో నేరస్తుడిగా ఉన్నాడు. రెండోది, మూడోది ఏంటి తెలుసా? అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పున్నా అట్టి కార్యాలే చేస్తున్నాడంట. అట్టి తీర్పులు తీర్చడం, అట్టి కార్యాలే చేస్తున్నాడు. అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు ఉందన్న సత్యం తెలుసు, కానీ వాటిని మాంతలా, వాటినే చేస్తున్నాడు. దాన్ని నువ్వు తప్పించుకుంటావా? తప్పించుకోలేవు కదా. దేవుని అనుగ్రహం నిన్ను ప్రేరేపిస్తుంది. ఆమేన్. ప్రేరణ జరుగుతుంది. హల్లెలూయా. ఇది తప్పు, ఇది మంచిది కాదు, ప్రేరణ జరుగుతుంది. నీ లోపట ఒక ప్రేరణ జరుగుతుంది. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది. నీ లోపల ప్రభుని యేసు క్రీస్తు నిబంధనకు సూచనైన ఏ ప్రభు అయితే అంగీకరించావో, ప్రభును పొందుకున్నావో, అంగీకరించి వెంబడిస్తున్నావో ఆ దేవుని శక్తిని ఏం చేస్తుంది తెలుసా? ప్రేరణ చేస్తుంది, ప్రేరేపిస్తుంది. చేయొద్దు. ఎందుకు ఆ మోసం, ఎందుకు అబద్ధం, ఎందుకు ఆ పాపం వల్ల వచ్చే జీతం, ఆ మోసం వల్ల కలిగే సమస్తము ప్రేరణ జరుగుతుంది. దాన్ని అంతా తృణీకరించేసి దాని వైపు ఏం చూడ, అదేమి ఎరగక, ఈ ప్రేరణ వైపు ఎరగక దేవుని దీర్ఘశాంతం, దేవుని సహనం, దేవుని ఏళ్ళ ఉన్న అనుగ్రహ ఐశ్వర్యం తృణీకరించేసి ఇంకేం చేస్తాడు తెలుసా? నీ కాఠిన్యము, ఆయనకు ఉందంట కాఠిన్యము. ఈ కాఠిన్యం ఏం చేస్తుంది? బైబిల్ చెబుతుంది, కన్నులుండి చూస్తారు, చెవులుండి వింటారు. కన్నులుండి చూసి చెవులుండి వింటారు, కానీ గ్రహింపరు. వినుట మట్టుకు విందురు, గ్రహింపనే. చూచుట మట్టుకు చూతురు, కానీ చూచుట మటుకు చూతురే కానీ వాళ్ళకి తెలుసుకొనరు. ఈ కనులు, వీళ్ళు కనులార చూసి చెవులార విని దేవుని వైపు చెప్పకుండా, నా వల్ల స్వస్థత పొందకుండా వారి హృదయం అంట కొవ్విందంట, కఠినమైపోయిందంట. దేవుని వల్ల స్వస్థత పొందకుండా
దేవుని వలన ఇంకొకటి మారు మనసు కలగకుండా, దేవుని నుండి మరొక సహాయం కలగకుండా వీళ్ళ మనసు కఠినం అయిపోయింది. ఇక వారి చెవులు మందబడిపోయినాయి, వినరు. వారి హృదయం కొవ్విపోయింది. అద్భుతాలు జరుగుతున్నాయా? చూస్తారు. మేలు కలుగుతుందా? చూస్తారు. అందుకే ఈ కాఠిన్యము ఏంటిదంటే అది చూడండి అక్కడ, నీ కాఠిన్యము, నీ కాఠిన్యం. వీళ్ళెవరు బయట వాళ్ళ? యేసయ్య రక్తం తెలిసి వీళ్ళకి బాప్తిసం పొందుకుంటారు, మంచిగా సంఘంలో చేర్చబడతారు, సంఘంలో చేర్చబడి సంఘానికే సమస్యగా ఉంటారు. రక్షింపడ్డావా? రక్షింపడిన వాళ్ళకే సంకటం, సమస్య. ఏంటి? వీళ్ళ మనసు కాఠిన్యమైపోయింది. కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు. చూసిన కన్ను, వినే చెవు దేవుడు అనుగ్రహించిన భాగ్యం. ఆమెన్. దేవుడు అనుగ్రహించాడు, అంతే. వినే భాగ్యం ఇచ్చాడు, చూసే భాగ్యం ఇచ్చాడు. చూసే కన్ను ఉంది, వినే చెవు ఉంది. ఇప్పుడు హృదయంలో ఒక పరివర్తన లేదు. కారణం ఏంటి తెలుసునా? సామెతలు 22వ అధ్యాయం చదివామే, నా వలన తెలివి కలుగునట్లు. ఆమెన్. నీ మనసు దేవునికి ఇవ్వలా, నీ మనసు దేవునికి ఇవ్వలా. వస్తున్నాయి, తీసుకొస్తున్నావు, కళ్ళుని తీసుకొస్తున్నావు, కళ్ళు చూస్తున్నాయి. వాక్యం ఎంత బాగుందో, అబ్బా ఏ వాక్యం చెప్పావు ప్రభువా, ఎంత చక్కని మాటలు విన్నానయ్యా, స్తోత్రం నాయన. అంతే, అది లోపలికి వెళ్ళట్లా. ఇది ఆల్రెడీ ఇది ఒకరికి ఇచ్చేసింది, ఈ హృదయం అంతా ఒకరికి ఇచ్చేసింది. ఈ అంతలకి ఇది బ్లాక్ అయిపోయింది అనమాట. ఇక్కడే ఉండదు. ఇప్పుడు అమ్మా ఏమైంది? బ్లాక్ అయిపోయింది. నలుపు కాదు, ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి. అక్కడ అంతలకి ఇప్పుడు ఇక్కడ 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 ఇంత లెక్క దెబ్బ తగిలితే అట్లా నల్లగా అయిపోద్ది, అక్కడ రక్త ప్రసరణ ఉన్నది, ఆగిపోద్ది. చూసారా? అట్లా ఇక్కడ వరకు వెళ్తుంది, లోపలికి వెళ్దు. ఇక్కడ వరకు వస్తుంది, లోపలికి వెళ్దు. గ్రహింపరు, చూస్తారు, వింటారు, వస్తారు. ఇప్పుడేంటి? ఇప్పుడు ఏం చేయాలి? సైతాను గడు సామ్రాజ్యం కట్టాలి, దేవుని రాజ్యం కాదు. నీ కాఠిన్యము, బైబిల్ చెబుతుంది, నీ కాఠిన్యం ఏది? నిన్ను ప్రేరేపిస్తున్న ప్రేరణకు ఎరుగక దేవుని అనుగ్రహం నీ దగ్గరకు వచ్చి మారు మనసు పొందని ప్రేరేపిస్తుంటే, మారు మనసు పొందు నిన్ను 10 మార్లు ప్రేరణ చేస్తున్నా, అనేక రీతులుగా నిన్ను దర్శిస్తున్నా, బలపరుస్తున్నా. ఈ ప్రేరణ తట్టు అనేది చూడకుండా, దానిని ఎరుగకుండా దేవుని దీర్ఘశాంతము, అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని సహనమును తృణీకరించేసి, నా అక్కర్లా, దేవుడు అక్కర్లా, ఏమి అక్కర్లా, నాకేమి దేవుని నుండి సహాయం అక్కర్లా, దేవుడు నాకేమి, నన్నేం చేయడండి. మేము చూడండి మానేసి తిరిగిన బాగుంటున్నాం, మేము చూడండి ఎంత బాగున్నాం. అసలు ఇప్పుడే బాగుంది, అసలు చాలా హ్యాపీగా ఉన్నామండి బాబు. అప్పుడంటే బాధపడి ఇప్పుడు అసలు అన్నీ బాగుండే, అసలు భలే ఉంది. అసలు ఎక్కడికైనా వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఏం తిన్నా త్వరగా అరిగిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ఏమవట్లా, ఏం జరగట్లా, ధైర్యంగా ఉన్న నిశ్చితంగా. దేవుడంట దీర్ఘశాంతం గలవాడు. ఆమెన్. ఆయన మౌనంగా చూస్తున్నాడు. హల్లెలూయా. వీటన్నిటిని ఒకరోజు ఎదురు పెడతానికి రోజు రోజుకి కాఠిన్యం తట్టి వెళ్ళిపోతుంది, కాఠిన్యమైపోతుంది. కన్నులున్నాయి, చెవులున్నాయి, వాక్యం వింటున్నాం, వాక్యం తింటున్నాం, వాక్యమైన దేవుని యొద్దకు వస్తున్నాం. అయితేనంట నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, కాఠిన్యము మార్పులోకి రావట్లా, మార్పు నందని హృదయం. స్తోత్రం చెబుదామా? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. మనసునివ్వాలి, ఆమెను చెప్పండి. హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ హృదయం నీ దగ్గర ఉంటే కాదు. ఎప్పుడైతే యేసు క్రీస్తుకు పట్టబడ్డావో, యేసయ్య దగ్గర నీవుగా ఒప్పుకోలు చేసుకున్నావో, ఈయనే సర్వలోక పాప పరిహారార్థమే వచ్చిన సజీవుడని, నా పాపమును విమోచించేవాడు, విడిపించేవాడు, ఆ ప్రభుని యేసు క్రీస్తు వలన నేను విడిపించబడ్డాను అని నమ్మి, ఈయన తప్ప వేరొక దైవం లేదు అని నీవు నమ్మి విశ్వసించిన ప్రకారము నీవుగా అప్పగించుకున్నప్పుడు నీ హృదయము దేవునికి ఇవ్వాలి. ఆమెన్. నీ హృదయం దేవునికి ఇవ్వాలి. నీ వెండితో కావాలంటే, నీ బంగారం ఇత్తో కావాలంటే, నీ వస్త్రాలతో కావాలంటే, నీ హృదయం కాఠిన్యమైపోతుంది. నీ హృదయం మారు మనసులోకి రావట్లేదు. మారు మనసు పొందుటకు పరిశుద్ధాత్మని ప్రేరణ చేస్తున్నాడు.
వాక్యము చేత ఉదక స్నానం చేస్తూ వాక్యమైన ప్రభు మాట్లాడుతున్నాడు. అదుగో ప్రవచించేవాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారు, ప్రార్థించేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ మార్పు నొందని హృదయం ఇది, మార్పు నొందని హృదయం, మార్పు నొందని హృదయం. ఎంతకాలం ఉన్నా ఈ హృదయము విరక్కొట్టబడట్ల, బండలాగుండి మొండిలాగా రాతి గుండె అయిపోయింది. మార్పు నొందని హృదయం. ఈ కృపాకాలములో కూడా యేసయ్య రక్తము దగ్గరున్న నీవు, కృపాసనము దగ్గరున్న నీవు, ప్రభువును వెంబడిస్తున్నా నీవు, నా ప్రియ సహోదరుడా, ఇంతగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నా, దేవుని అనుగ్రహం నీ దగ్గరకు వస్తున్నా, దేవుని కటాక్షం నీ దగ్గర వస్తున్నా, దేవుని సహనము నీ కొరకు ఎదురు చూస్తున్నా, దేవుని దీర్ఘశాంతం కనిపెడుతున్నా, నీవేం చేస్తున్నావంటే కాఠిన్యమైపోయింది. ఇక కాఠిన్యమైపోయింది, కృమిపోయింది. ఇంకా మేలు పొందుకోకుండా, లోబడకుండా, దేవునికి విధేయులు కాకుండా, దేవుని తట్టు చూడకుండా, దేవుణ్ణి వెంబడించకుండా ఈ హృదయము అంధకారం అయిపోయింది. అంధకారమైపోయిన హృదయం మార్పు నొందని హృదయంగా మారిందని చూడండి. మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. ఇప్పుడు ఎవరిని అనుసరిస్తున్నాడు? ఇక మార్పు పొందని హృదయం, మార్పు పొందని హృదయం అన్నమాట. ఈ మార్పు పొందని హృదయాన్ని దీన్ని బట్టి నడుస్తున్నాడు. ఇప్పుడు పద వెళ్దాం. ఏమైంది? ఏవి కాదు, పద. అసలు అయ్యగారు ముందే కాలు మీద కాలేసి కూర్చుంటే అయ్యగారంటే భయపడే. ఇప్పుడు అయ్యగారంటే భయపడడం. అయ్యగారైతే ఏంటి? కాలు మీద కాలేసి కూర్చుంటాం. దేవుడు ఎంత ప్రేమమయుడంటే, దేవుని దీర్ఘశాంతము, దేవుని సహనం ఉంటుంటే దాన్ని చాలా స్వల్పంగా తీసేసేసి, ఇక ఎట్లాగంటే ఎట్లా కొట్ల నేను చెడ్డాను, తాను చెడును కోతి ఏం చేస్తుంది? వనమంతా జరుపుద్ది. అందుకే దాన్ని కోతి అన్నారు. కోతి చేష్టలు ఉంటాయి. తాను చెడిందా తనతో పాటు వనమంతా, ఒక జాంపండు కోసం పోదు. జాంకాయల తోటకి వెళ్ళిందానికి ఒక్క జాంపండుతో పోదు, మొత్తం అన్నీ దులిపేస్తుంది అనమాట. కొరికేస్తుంది, పిన్నలు దింపేస్తుంది, ఎన్ని దింపకుండా పోతుంది. తోటంతా పాడు చేసేస్తుంది, వనమంతా పాడు చేసేస్తుంది. తెగులు పడింది అనుకోండి, ఏదైనా పురుగు మందు ఎత్తే పోద్ది. ఇట్లా కోతి పడితే ఏం చేస్తాం? ఏదైనా పురుగు తెగులు పడింది అనుకో, స్ప్రే చేస్తే పోద్ది. ఏదైనా నేలలో జబ్బు అనుకో, భూమిలో మందు ఎత్తే పోద్ది. సంఘంలో పడితే ఏం చేయాలి? సహవాసంలో పడితే ఏం చేయాలి? కాఠిన్యమైపోతే ఏమైపోవాలి? ఇది దేవుని తోట. ఆమెన్. నా ఇల్లు పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను అన్నాడు దేవుడు. దేవుని సంఘం ఇది, యేసు రక్తంలో కట్టబడుతున్న సంఘం. సంఘమును పాడు చేయకూడదన్నా, సంఘమును పాడు చేయకూడదు. మనం కాఠిన్యమైపోట కాదు. ప్రభు పిలిచి, ప్రభు రక్తం మన కొరకు వచ్చింది. పరిశుద్ధుని రక్తము వధించబడింది. ఎందుకంటే ఆయన దగ్గరకు నువ్వు దీర్ఘశాంతుడైన దేవుని దగ్గరకు వచ్చి నీ కాఠిన్యమైన మనస్సును ఆమెన్ ఇక్కడ మార్పిడి చేసుకోవాలి. హల్లెలూయా. నీ రాతి గుండును మాంసపు గుండుగా మార్చుకోవాలి. ఈ హృదయం మీద నిబంధన పలకలు రాయబడాలి. హల్లెలూయా. అప్పుడైతే నీ మదిలో చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. హల్లెలూయా. మనము మన దేవుని దగ్గర కాఠిన్యమైన దాన్ని పగలగొట్టుకోవాలి. మొండి హృదయాలు సరిచేయబడాలి. రాతి స్వభావం విరగొట్టబడాలి. దానికి ప్రతిగా మాంసపు గుండును అమర్చుకోవాలి. ఈ హృదయం మీద దేవుని పలక నిబంధన రాయబడి, ఇది దేవుని పలక, ఇది ఇక్కడ రాయబడాలి. నీ హృదయమును దేవునికి ఇవ్వకుండా, నీ హృదయాన్ని దేవునికి అప్పగించకుండా, ఈ లోకంలో నీవెంత బ్రతికినా ఎన్ని చేసినా నీ లోపట ఉన్నది హృదయమే. అదే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళేది. నీ శరీరం కాదు, నువ్వు తిన్న మాంసం కాదు, నీ బలము కాదు, నువ్వు 1000 కేజీలు మోయగలవు కాదంటల్లా, నీ జ్ఞానం ఉంది చెరపగలవు కాదంటల్లా, నీ లోపట సమస్తమని కాదంటల్లా. దేవునికి కావలసిన నీ లోపట ఉన్న హృదయం. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఈ హృదయం ఎక్కడ కాఠిన్యమైపోయిందో, ఎక్కడ ఈ హృదయాన్ని మార్పు నొందని హృదయాన్ని అనుసరిస్తున్నామో, దేవుని అనుగ్రహాన్ని ఎక్కడ తృణీకరిస్తున్నామో,
దేవుని సహనాన్ని ఎక్కడ తృణీకరిస్తున్నామో. దేవుడు ప్రేమించి 2025 వరకు కాపాడారండి. ఆయన సహనం నీకు ఎట్లా ఉంది? ఏమైంది అనిపిస్తుంది కదా. ఏమన్నా తప్పుకోగలమా? మన వలన ఏమన్నా అవుద్దా? మన వలన అయ్యింది ఏంటిది? ఏదన్నా ఎదురనగలం కానీ మన లోపలికి ఒకటి మార్చుకోలేము, తీయలేము. కనుక మార్పు నందని హృదయమును అనుసరిస్తున్నారంట వీళ్ళు. మార్పు పొందలేదుగా, ఆ హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినమందు. ఏంటిదంటే ఇది ఉగ్రత, తీర్పు దినం. మనోడు తీర్పులు తీరుతున్నాడుగా, తీర్పులు తీర్చే మనుషుడు. నీవే తీర్పు తీర్చుకుంటావు. తీర్పు తీర్చుకుంటూ దేవుని దగ్గర తీర్పు తీర్చుకుంటూ నిరత్తుడు ఏమన్నా దేవుని దగ్గర, నేను ఎంతటి వాడిని అయ్యా, నేను ఎంతటి వాడిని, ఏ పాటి వాడిని, పురుగు వంటి యాకోబు అంటున్నాడు. నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని. తమను తాము తగ్గించుకున్నారు. బైబిల్లో భక్తులు చాలా తమను తాము పురుగుల్లాగా ఎంచుకున్నారు, తమను తాము నులుల్లాగా మార్చుకున్నారు. నిరత్తుడు నేను ఏం చేస్తాను, నా వల్ల ఏమవుద్ది, నా వల్ల కలిగినది ఏమీ లేదు, అయ్యేది లేదు, అవ్వంది నా వల్ల ఏమీ కాదు, నిరత్తరమైన నేనేమీ చేయలేని వాడిని, చేతగాని వాడైతే మాత్రం తీర్పులు తీరుస్తున్నాడు. తీర్పులు తీర్చే మనుషుడు ఏం చేస్తున్నాడంట? దేని విషయంలో తీర్పు తీరుతున్న దాని మీద నేరస్తుడిగా ఉంటున్నాడంట. దాని విషయాలన్నింటిలో నేరస్తుడిగా తీర్పు తీర్చుకుంటున్నాడు. తీర్పు ఏలయనగా అట్టి కార్యంలో చేస్తున్నాడు. అందుకని తీర్పు తీర్చే మనుషుడా, దేవుని అనుగ్రహం నిన్ను ప్రేరణ చేస్తుంది. ఆమేన్. దేవుని అనుగ్రహం నీ దగ్గరకు వస్తుంది, ప్రేరేపిస్తుంది నిన్ను. మారు మనసు పొందు, కొత్త మనసు తెచ్చుకో. పాతవి గతించిపోతున్నాయి. పాత పిండి తీసేసుకో, పాత స్వభావం తీసివేసుకో, పాత బ్రతుకును మార్చుకో. నీవుగా రా నీ దేవుని ఎదుటికి. అదుగో సజీవుడు, సర్వాధికారి, సమస్తము చేయగలిగిన వాడు, మారాను మధురంగా మార్చగలిగిన దేవుడు, ఎడారులు నీటి మడుగులో చేయగలిగిన శక్తిమంతుడు, సమస్తము సానుకూలపరచగలిగిన సజీవుడైన వాని దగ్గరకు వచ్చి నీవుగా ఏం చేయాలంటే మార్పులోనికి రావాలి. ఇవేవి కాకుండా దేవుని దీర్ఘశాంతం తృణీకరించేసి నీ కాఠిన్యమును, మార్పు నందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నాడు. ఇంకేం చేయక్కర్లా, వీళ్ళేం చేయక్కర్లా. మనం మారుద్దాం అనుకుంటే మారతారా మనుషులు? ఒట్టి మాట అది. ఉన్నారులే కొందరు ఏదో మాయ మాటలు, బిస్కెట్ మాటలు చెప్తారు. మీ పిల్లలు ఢిల్లీలు పంపుతాను అంటాం, ఉద్యోగాలు ఇస్తామంటారు, వ్యాపారం చేపిస్తామంటారు. ఒక ఊర్లో అయితే చక్కగా సంఘంలో 10 మంది పిల్లలను పెట్టి డప్పులు నేర్పారు. డప్పులు దేనికి? రేపు వస్తాయిగా 10 మంది పిల్లలతో పాస్టర్ గారి డప్పులు నేర్పటం. చక్కగా ఈ వినాయకుడు ఊరేగి చేయడం, ఈ సంబరాల కాటికి డప్పులు అనమాట. 2 టీములుగా. ఆ వచ్చిన దాంట్లో అయ్యగారికి 20,000 వచ్చింది అనుకో, 2,000 అయ్యగారికి ఇవ్వాలి. ఉన్నారు చక్కన వాళ్ళు ఉన్నారు, లేరంటలేదండి, ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు. మోసం చేసి మాయ చేసి చెప్పటం ఉన్నారు. అవి కాదు, వాటి వైపు కాదు. మన మనుషులను మార్చాలంటే మనం మార్చేది కాదు, మన వల్ల అయ్యేది కాదు. మారు మనసుకు దేవుడు ప్రేరణ అని గ్రహించాలి. మారు మనసు కొరకే దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ మనసు అలా కఠినమైపోయిందా, నష్టపోతావు. నీ మనసుకు, నీ హృదయానికి ఏది మార్పు నందని హృదయాన్ని అనుసరిస్తున్నావు కానీ, మార్పు నందని కాఠిన్యమైన హృదయాన్ని అనుసరిస్తున్నావు కానీ, మారు మనసు అనుగ్రహించే దేవునికి మాత్రం నువ్వు లోబడట్లా. దీర్ఘశాంతుడైన దేవునికి లోబడట్లా. నీ కొరకే ప్రాణం పెట్టి నీ కొరకు నిన్ను విడిపించే విమోచకుడైన ఆ సజీవుడైన యేసు క్రీస్తుకు నువ్వు లోబడట్లా. మార్పు నందని హృదయానికి లోబడుతున్నావు, దాన్ని అనుసరిస్తున్నావు.
దానిని వెంబడిస్తున్నావు. వీటన్నిటిని బట్టి నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అన్నమాట. నీకు నీవే నీ దినముల పరిమాణాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు. నీకు కలిగిన దేవుని భాగ్యమేదో, దేవుని చిత్తమేదో నిన్ను నీవే నష్టం చేసుకుంటున్నావు. కనుక ఈ పూట మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తున్న దేవుని వైపు చూస్తావా? మారు మనసు కొరకే ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినట్లు మారు మనసు. నీ లోపము నీకు తెలియకపోయినా, నీ అవిధేయత నీకు అర్థం కాకపోయినా, సజీవుడు సర్వాధికారి ఏ ప్రభువైన దేవునికి పట్టబడ్డావో, ఎలాగూ పట్టబడ్డావో, ఎక్కడ తప్పిపోయావో, పట్టబడింది నీవే, తప్పిపోయింది నీవే, తొలగిపోయింది నీవే. ఈ రాత్రి నిన్ను నీవుగానే మారు మనసు పొందుటకు ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా అని దేవునికి లోబడ్డావా? నా దేవుని కనికరం కలుగునుగాక, నా దేవుని కటాక్షం నిన్ను ఆదరిస్తుంది, నా దేవుని సమాధానం నీకు దొరుకుతుంది. మరలా నీ ప్రాకారాలు కట్టబడుతున్నాయి, మరలా నీ గుడారం మేకులు దిట్టపరచబడుతున్నాయి, మరలా నీ ఆధ్యాత్మిక జీవితం కట్టబడుతుంది, మరలా నీ పరిశుద్ధతలో నీకు నడిపిస్తావు. దేవుడు దాచి ఉంచిన వాగ్దాన ఫలమును అనిపిస్తావు. నీ ఫలము నీ కొరకు సిద్ధంగా దాచబడి ఉంటుంది. ఏది కావాలో కోరుకో. ఈ రాత్రి నీ మార్గం ఏదో, నీ త్రోవ ఏదో, నువ్వు దేన్ని ఆశపడుతున్నావు, దేని అడ్డు చూస్తున్నావు? నిన్ను నీవే ఉగ్రతకు సిద్ధపడుతున్నావా? నిన్ను నీవే తీర్పుల వైపు వెళుతున్నావా? నిన్ను నీవే దేవుణ్ణి కలగకున్నావా? అందుకే కదా అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక రాస్తూ ఈ మాట చదువుకుందాం చూడండి. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల నుంచి మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం తీద్దాం. 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 25వ వాక్యం చదువుకుందాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండుము. స్తోత్రం చెబుదామా? మొదట మితముగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మారు మనస్సుకు నువ్వు ప్రేరణ కలిగిన వాడివైతే మితముగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. అమితమైన ప్రేమ అమితముగా ఉండకూడదు, హత్తుకుని ఉండకూడదు, మితముగా ఉండాలి. నీవే నోటికి చిక్కం పెట్టుకోవాలి, నీవే కళ్ళెం పెట్టుకోవాలి, నీవే బ్రేక్ అవ్వాలి, నీవే సాధకం చేసుకోవాలి. ఇహలోక మాలిని అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. దేవుడు కాపాడుతాడని వ్యభిచారానికి వెళ్ళిపోయి, దేవుడు తప్పిస్తాడని సిగరెట్లకి వెళ్ళి అక్కడుండి కసిపెట్టొచ్చేసి అట్టొచ్చేసి పోట్లాడి దేవుడు చూసుకుంటాడు, దేవుడు తెలియదా అనేది కాదండి. అట్లా కాదు. నిన్ను నీవే సాధకం చేసుకోవాలి. ఇహలోక మాలిని అంటకుండా కాపాడుకోవాలి. మితముగా అంటే ఇక్కడికి వెళ్తే మంచి అయితే మంచి, అక్కడ అంతవరకే కొంచెమే ఉండాలి. ఎందుకంట చూడండి, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. ఆ కింద మాట చదువుదాం. వారు క్షయమగు కిరీటము పొందుటకు, స్తోత్రం చెబుదామా? పందెమందు పోరాడు పరిగెత్తేవాళ్ళు, అయ్యా ఈరోజు 9 ఎందుకు తిన్నాడు, తినరు. తినే టైం ఒకటి ఉంటుంది. ఇవాళ వద్దులేరా, ఇవాళ రన్నింగ్ ఎందుకులే అన్నావు అనుకో, నిజమే అని ఆగిపోరు. వాళ్ళకు ఒక కిరీటం పొందుకోవాలి, వాళ్ళకు ఒక బహుమానం పొందుకోవాలి. వాళ్ళన్నిట్లో ఎట్టుంటారంట లోకంలో? మితంగా ఉంటారు. నీ మాట వింటారా, నా మాట వింటారా? వాడు అవ్వాలనుకున్నా ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు అనుకో, వాడి మనసులో పుట్టిందనుకో ఏ రాత్రి అని చదువుతాడు. మన మనసులో పుట్టిందనుకో వాడి కోసం మన కళ్ళు కాయలు కాసి కూర్చోవాలి. చదువు. నువ్వు టీ తెచ్చినా చదవడం, టిఫిన్ పెట్టినా చదవడం. వాడు చదివేది ఏంటంటే ఇంకా ఆడి చదువు వేరే ఉంటుంది. అది కనుక వాళ్ళలో కలిగిన దాన్ని బట్టి పని జరుగుతుంది. నీ లోపల కలిగిన తానే క్రియ జరుగుతుంది. నీ లోపల ఏమి లేదు, చక్కగా ఏమి లేదు, సభ ఏమి లేదు. మనకేంటికి, మనకి ఎందుకు? అయ్యగారు చెప్పుకుంటున్నాడు, వెళ్దాం. పోన్లే నాయన, నా దేవుడు మైకులో సువార్త వింటున్నాడు, స్తోత్రం చెప్పండి. మా పని మేము చేస్తున్నాం, ఆమెన్. పరిచర్య జరుగుతుంది, హల్లెలూయా. ఒకరోజు పంట కోస్తాను, పంట కోసే రోజు ఉంది, మీరు చూస్తారు. పనేం ఆగకూడదు. నా ప్రియ సహోదరులారా, దేవుని విషయంలో మితముగా ఉండాలంట.
వారు పందెమందు పరిగెత్తేవారు మిత్తముగా ఉంటారు. ఎందుకంటే వారికి ఏం కావాలంట? చదవండి. క్షయమగు కిరీటము పొందుటకు. ఆమేన్ చెప్పండి. మారు మనసు పొందుటకు దేవుడు ప్రేరేపిస్తాడు. మారు మనసు పొందడానికి నీవు నీ మనస్సు దేవునికి ఇవ్వాలి. దేవుని తెలివి, దేవుని చిత్తం నీలోకి రావడం, దేవుని సంబంధం కావాలంటే నీ మనసు దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే మారు మనసు పొందటానికి ప్రభు ప్రేరేపిస్తున్నాడు అని గ్రహించాలి. నా దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆమేన్. ఆ ప్రేరణే తప్పిపోయిన కుమారుడు కదిలేడు అక్కడి నుంచి. ఆ ప్రేరణే అతనిలో క్రియ జరిగింది. ఆ ప్రేరణే తప్పిన కుమారుడు అక్కడే ఉండలా, ఆ స్థలాల్లోనే ఉండలా. ఏమో లేదో ఒకటి పొట్టు తింటున్నానులే, పొట్ట నిండుతుందిలే, మళ్ళీ నేను ఇలా ఆయన ముఖం ఏం చూపిస్తాను. అట్లాంటి తండ్రిని తిడతారు చాలామంది. తెల్లారు లేచినాడు తండ్రిని తిట్టేది, తెల్లారు లేచినాడు తల్లిని తిట్టేది. టార్గెట్ తల్లి తండ్రి మీద. ఇంకే బయటికి వెళ్ళారనుకో, బయట వాళ్ళు చక్కగా వింటారు మాట. భలే బుద్ధిమంతులు పిల్లలు. అబ్బా పిల్లోడు ఎంత మంచోడురా, సెంటర్కి వెళ్ళమంటే వెళ్తాడు, మంచిలు తెమ్మంటే తెస్తాడు, చెప్పిన మాట చెప్పినట్టు వింటాడు. అసలు ఇంట్లో ఉంటాడు. అసలు ఆడికి ఎంత కై కుయ్ అసలు ఎగిరిపోతూ ఉంటాడు. అసలు నువ్వే కారణం, అసలు నువ్వు ఇల్లు కట్లా, అది చేయలా అంటూ ఉంటాడు. ఈడు ఎంత మడి స్థిరపడింది లేదు. పరిగెత్తే మన దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రేరణ చేసేది ఏదో ఎరిగావా? కనికరమే, కటాక్షమే, సమాధానమే కలుగుతుంది. లేదా ఉగ్రత నీ మీద నిలిచి ఉంది అని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. నిన్ను నీవుగానే ఎవరు నిన్నేమి చేయరు, ఎవరేమి చేయరు. నిన్ను నీవుగా నీ కాటిని నేను అనుసరిస్తున్నావు, నీ తీర్పుని కలిగి వెళ్తున్నావు. నువ్వెవరికి తీర్పు తీర్చావు అదే నీ మీద తీర్పుగా మారుతుంది. ఆ క్రియలే చేస్తూ వెళుతున్నావు, ఆ మార్గాలు గుండా వెళుతున్నావు. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను, ఆ మార్గము గాక వెళ్ళవద్దు. అదుగో తప్పిపోయిన కుమారుడు అక్కడ ప్రేరణ జరిగింది. ఆ పొట్టును విడిచిపెట్టాడు, ఆ పనిని విడిచిపెట్టాడు. నేను నా తండ్రికి విరోధంగా నడిచాను, వెళ్ళి నా తండ్రిని అడుగుతాను, నా తండ్రికి, పరలోకము తండ్రికి నేను వ్యతిరేకంగా నడిచా, నా తండ్రితో సమాధాన పడతా, క్షమాపణ అడుగుతా, ఇక్కడ ఉండను అనుకున్నాడు. అంతే, ఆ ప్రేరణతో లేచి వచ్చేసాడు. హల్లెలూయా. ప్రేరణ కలిగితేనే క్రియ జరుగుతుంది. ఆ ప్రేరేపణ పరిశుద్ధాత్మను కలుగు చేస్తాడు, ప్రభు కలుగు చేస్తాడు. కలుగు చేసిన ప్రేరణ మనం లోపడాలి. ఈ పందెములో మితముగా ఉంటారంటే వీళ్ళు పరుగు పందెములు ఉండేవాళ్ళు. వాళ్ళకి క్షయమైన కిరీటం కావాలని, అది పొందుకోవాలి కదా. ఆమేన్ చెప్పండి. కిరీటం పొందుకోవాలంటే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు ఉండాలి. కిరీటం కావాలంటే వాళ్ళ భద్రత వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఏ పనులున్నో ఆ పనులు ఉన్నవాడు కిరీటం కావాలంటే అక్కడ జాగ్రత్తగా ఉండాలి. కిరీటం కావాలి కదా అని కిరీటం కోసం అనుకునేది కాదండి. ఇందులో కొన్ని మితముగా ఉంటాయి, వాటిలో అట్లా ఉండాలి. ఆ కింద మాట చూడండి ఉంటుంది, కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వాక్యంలో, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. మనమైతే అక్షయమగు కిరీటము పొందుకోవాలి. హల్లెలూయా. అక్షయము కిరీటం పొందుకోవాలి. మనం కిరీటం పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి. ఆమేన్. దేవుడు అనుగ్రహించే తెలివిని పొందుకోవాలి. ఆమేన్. కిరీటం పొందుకోవాలి. హల్లెలూయా. కిరీటం పొందుకోవటానికి నువ్వు మితముగా ఉండాలంట, ఎక్కువ ఉండకూడదు, ఇజ్జోడుగా ఉండకూడదు, బాగా పిచ్చిగా పోకూడదు. ఇక నీవే కంట్రోల్. ఇక నీ సమస్తము ప్రభు అయిన దేవునికి అధికారాన్ని ఒప్పుకోవాలి. ప్రభువు నీకు రిమోట్ కొంటాడు. ఆమేన్ చెప్పండి. నిన్ను ఎక్కడ ఆపాలో అప్పుడు దానికి బ్రేకులు ఉంటాయి. బండికి బ్రేకులు లేని బండిలాగా ఉండకూడదు. ప్రభువుని దేవుని అధికారం, ఆధిపత్యానికి అప్పగించుకోవాలి. అప్పుడే ప్రభు నీ పట్ల కృప చూపుతాడు. నా దేవుని అనుగ్రహం దిగుతుంది. ఆమేన్. మన దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మనం పొందుకోవాలి. హల్లెలూయా. కనుక అక్షయము కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాం. ఆమేన్ చెప్పండి. మనం ఏ కిరీటాన్ని పొందుకోవాలన్నా మనం మితముగా ఉండాలి. ఈ దినం ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నాడా? పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నాడా? వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? సూటిగా మాట్లాడుతున్నా, సూటిగా దర్శిస్తున్నా, దేవుని మాట నీ దగ్గరకు వచ్చినా నీ చెవిలో చొచ్చట్లేదేమో, నీ హృదయమే అంధకారం అయిపోయింది.
ఈ హృదయ కాఠిన్యాన్ని విడిపించే దేవునికి, హృదయ మార్పిడి చేయగలిగిన దేవునికి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూసేద్దరన్నట్లుగా నీ హృదయాన్ని నీ దేవునికి ఇచ్చి, ఆమెన్. నీ అంధకార హృదయమేదో, మార్పునందని హృదయమేదో, కఠినమైన హృదయమేదో, శాపమైనదేదో, హృదయంలో ఏది దాగి ఉందో, ఏ భారం ఉన్నావో, ఈ పూట నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, ఆమెన్. దేవుని ఎదుట దేవునికి ఇచ్చిన తర్వాత సరి చేయబడేటట్టు వెయిట్ చేయాలి. ఆమెన్. ఇచ్చామండి, ఇచ్చాం. ఈ పుస్తకం బైండింగ్ ఇచ్చాం, చేసేదాకా ఉండాలిగా. బండి ఎత్తుకెళ్ళి బాగు చేసేదాకా ఉండాలిగా. బండి ఇచ్చేసి వచ్చేస్తే ఆ మెకానిక్ వేసుకొస్తాడు ఇంటికి. హృదయం ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పెట్టుకుని అక్కడ ఉంటా కాదేక. హృదయం లేదు నీ దగ్గర. నీ హృదయమే దేవునికి ఇస్తే ఈ రాత్రి, ఆమెన్, నా ప్రభు కోరినట్లుగా మలుస్తాడు. హల్లెలూయా. ప్రభు చిత్తం మన పట్ల జరుగునుగాక. ప్రభు చిత్తం అయినట్లుగా ప్రభు మలుపుతాడు. హల్లెలూయా. ఈ కాఠిన్యమైన హృదయాన్ని సరిచేయగలిగిన శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు మనం ఎప్పుడైతే వస్తామో ప్రోక్షింపబడిన హృదయాలుగా మారిపోతున్నాయి. ఈ కాఠిన్యమైన హృదయం, మార్పు పొందిన హృదయం, యేసయ్య రక్తం అక్కడ ప్రోక్షించబడుతుంది. ప్రతి పాపము, ప్రతి అంధకారము, ప్రతి శాపము నుండి విడుదల దయచేస్తే ఆ ప్రోక్షించబడిన హృదయం ఉంది కదా, తత్తరిల్లు హృదయాలుగా మారిపోతున్నాయి కదా. అప్పుడు అబ్బా తండ్రి నాయన నిజముగా మొరపెట్ట నేర్పిస్తాడు. నిజముగా మొరపెట్టినప్పుడు దేవుడే మనల్ని నడిపించునుగాక. నిన్ను నడిపించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఈ పూట నువ్వు సిద్ధమేనా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? దినములు తరిగిపోతున్నాయి, అయిపోతున్నాయి. ఈ పూటైనా సమయం ఉండగానే, ఊపిరి ఉండగానే, బలం ఉండగానే, ఓపిక ఉండగానే మన దేవునికి అప్పగించుకుని, ఆమెన్, ప్రభువైన దేవుని దగ్గర మారు మనసు పొందుకుందాము. ఆమెన్. ప్రభు ఈ మాటలు దీవించునుగాక, కృపలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.